ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ప్రభువు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ అండ్ యూ విల్ బి సేవ్డ్, యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ ఇంట్లో ప్రశాంతత కరువైందేమో, చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయేమో, లేదా మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతున్నారేమో. గుర్తుంచుకోండి, దేవుడు కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, మీ పూర్తి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి విశ్వాసం వల్ల ఒక ఇల్లు మొత్తం ఎలా రక్షింపబడుతుందో, అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదం మీ ఇంటికి కూడా ఎలా వస్తుందో ఈ ఉదయకాలం ధ్యానము చేద్దాం. మీ కుటుంబంలో ఒక కొత్త మార్పును తీసుకుని రాబోతుంది ఈ ఉదయకాల ధ్యానం. చివరి వరకు చూడండి. చివరిలో మీ కుటుంబ క్షేమము కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనతో దేవుడు తన వాగ్దానము ద్వారా ప్రత్యేకంగా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడినా అది ఆ కుటుంబం అంతటికీ వర్తిస్తుంది. నోవాహు నీతిమంతుడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా ఓడలోనికి పంపించాడు. కుటుంబం అంటే దేవుడు నిర్మించిన మొదటి వ్యవస్థ. లోకంలో అన్నీ ఉన్నా ఇంట్లో సమాధానం లేకపోతే ఆ జీవితానికి విలువ లేదు సుమా. దేవుని వాక్యం మీ ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు ఒక దేవాలయంగా మారుతుంది. మీ ఇంటి ద్వారబంధాలకు దేవుని రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానాన్ని లోతుగా విశ్లేషణ చేస్తూ ఆశీర్వదింపబడిన కుటుంబానికి పునాదులు ఎలాగూ ఉండాలో మనం ధ్యానము చేద్దాం. మొదటిగా ప్రార్థన బలిపీఠం. ఏ కుటుంబము కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము కలిసి ఉంటుంది. మీ ఇంట్లో ప్రతిరోజు దేవుని స్తుతించే స్వరము వినిపించాలి సుమా. చీకటి శక్తులు ఆ ఇంటిని విడిచి పారిపోవాలంటే ప్రార్థన అనే వెలుగు మీ ఇంట్లో నిరంతరము వెలుగుతూ ఉండాలి. రెండవది యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచువాడు ధన్యుడు అంటున్నాడు కీర్తనాకారుడు. తండ్రి దైవభీతి కలిగి ఉంటే పిల్లలు ఒలీవ మొక్కల వలె ఆశీర్వదింపబడతారు. మీ ప్రవర్తనే మీ పిల్లలకు మొదటి పాఠం కావాలి. ప్రియదేవుని జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన ప్రార్థన జీవితం, భయభక్తులు కలిగిన జీవితం పిల్లలకు మార్గదర్శకంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ప్రేమ మరియు క్షమాగుణం. లోకంలో ఎక్కడా లేని ప్రేమ ఇంట్లో ఉండాలి. ఒకరినొకరు క్షమించుకోవటం, ఒకరి భారాన్ని ఒకరు మోయడం ద్వారా క్రీస్తు ప్రేమ మీ కుటుంబంలో ప్రతిబింబిస్తుంది. గొడవలొచ్చే చోట సమాధానకర్త అయిన దేవుణ్ణి ఆహ్వానించండి. మీరు గొప్ప సమాధానాన్ని అనుభవించగలరు. ప్రియదేవుని జనాంగమా, ఈ వాక్యపు వెలుగులో ఒక్క నిమిషం మీ కుటుంబాన్ని తలచుకోండి, ఆలోచన చేయండి. మీ ఇంట్లో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నారా? లేక కేవలం సమస్యలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నారా? మీ ఇంట్లో మాటలు ఎలా ఉంటున్నాయి? అవి ఆశీర్వదించేవిగా ఉంటున్నాయా లేక శపించేవిగా ఉంటున్నాయా? దీనికి అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? చాలామంది బయట భక్తిగా ఉండి ఇంట్లో కోపతాపాలతో ఉంటారు. ఈ ద్వంద్వ వైఖరి కుటుంబ ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. నీ పాత కోపాన్ని లేదా కఠినత్వాన్ని ఈరోజు విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ ఇంటికి ఒక యాజకుడిగా మారాలి. నీ కుటుంబము తరపున నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. నీవు మారితే నీ ఇల్లు మారుతుంది. ఈరోజే మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని కనీసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి.
మీ మధ్య ఉన్న మనస్పర్ధలను దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఆ క్షణమే మీ ఇంటిలోనికి పరలోకపు నెమ్మది ప్రవేశిస్తుందని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని జనాంగమా, మీ ఇల్లు మరియు మీ కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదింపబడాలని మీరు కోరుకున్నట్లయితే ఇప్పుడే మీ కామెంట్ సెక్షన్లో మై హౌస్ విల్ సర్వ్ ద లార్డ్ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని అందరి ముందు ధైర్యంగా ప్రకటించండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవంటే దేవునికి ఎంతో ప్రేమ, ప్రాణము పెట్టునంతగా ప్రేమించు దేవుడు ఈ ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా సరే, నీవు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నీ కుటుంబం విడిపోయే స్థితిలో ఉందా? మీ పిల్లలు మీ మాట వినటం లేదా? దిగులు పడకండి. దేవుడు ఇల్లు కట్టేవాడు. ప్రభా, నా ఇంటికి నీవు యజమానిగా ఉండండి అని ఆహ్వానించండి. ఇప్పుడే ఆ గొడవలు, అపార్థాలు, అనిశ్చితి అవన్నీ సమసిపోతాయి. ప్రేమ చిగురిస్తుంది సుమా. ఇది అనుభవపూర్వకముగా తెలుసుకోవటానికి సిద్ధపడండి. విశ్వాసముతో ఆయన వైపు చూడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుని సన్నిధిలో సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సూటిగా మాతో మీరు ఉదయకాలం మాట్లాడారు దేవా, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఇళ్లలో ఉన్న అశాంతిని దూరపరిచి మీ సమాధానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య బలమైన అనుబంధాన్ని ప్రసాదించండి. నీ ప్రేమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న తీర్మానం ప్రతి ఇంట్లో నెరవేరునుగాక. వారి అవసరములన్నీ తీర్చి నీ కృపాక్షేమములు వారి వెంట ఉంచమని, మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా వారిని స్థిరపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.